వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పోర్టు ద్వారా ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. రేషన్ మాఫియా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. స్వయంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళి బియ్యంను కూడా చీజ్ చేశారు. దీంతో ఆయన అక్కడికి వెళ్ళి రేషన్ మాఫియా గుట్టురట్టు చేయడంతో ఇదొక సంచలనంగా మారింది. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే రేషన్ మాఫియాపై చర్చ జరుగుతుంది. దీంతో ప్రజా వ్యవస్థ ద్వారా పేదలకు అందించే బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అదేంటంటే ఇకపై పేదలకు రేషన్ బియ్యం అందించకుండా ఆ బియ్యానికి ఎంతైతే డబ్బులు ఖర్చు అవుతుందో ఆ డబ్బును స్వయంగా పేదల ఖాతాలలో వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది, దానిపై ఆలోచిస్తుంది అనే సమాచారం తెలుస్తుంది. మన దేశంలో 81.35 కోట్ల మంది పేదలకు ఏడాదికి 8.55 కోట్ల టన్నుల బియ్యం గోధుమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. దీనికి సుమారు 3.20 లక్షల కోట్ల భారాన్ని ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఇంత ఖర్చు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు రేషన్ బియ్యాన్ని అందిస్తున్నా పేదలు అవి తినకుండా దళారులకు కేజీ 10 రూపాయలు 12 రూపాయలకు అమ్ముకుంటున్నారు. దీంతో రేషన్ మాఫియా కోట్లాది రూపాయలు సంపాదించుకుంటుంది రేషన్ బియ్యం ద్వారా. అందుకు ప్రభుత్వాలు రేషన్ మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ప్రభుత్వాలు 1 కేజీ బియ్యం కొనాలంటే 43 రూపాయలు పడుతుంది. ఆ బియ్యాన్ని పేదలు 10 రూపాయలకు 12 రూపాయలకు అమ్ముతున్నారు. అదే బియ్యాన్ని దళారులు ఇతర దేశాలకు తీసుకెళ్ళి 50 నుంచి 70 రూపాయలకు అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించడానికి అలవాటు పడ్డారు. రేషన్ బియ్యం తరలించడం పరిపాటిగా మారింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ మాఫియాను మాత్రం అరికట్టలేకపోతున్నారు. పేదలు, నిరుపేదలు, దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలకు ప్రజా వ్యవస్థ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం పంపిణీ చేస్తాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చే విధంగా ఉందని ప్రభుత్వాలు ఆలోచనలో పడ్డాయి. అందుకోసమని దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, పేదలకు బియ్యం అందించాలా లేదా ఆ బియ్యానికి సంబంధించిన డబ్బులు వారి ఖాతాలలో జమ చేయాలా అనే 2 విషయాలు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. పేదల ఆలోచన ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వం 43 రూపాయలు పెట్టి కేజీ బియ్యం కొంటుంది. అదే బియ్యాన్ని ఇంకా కొంచెం రేటు పెంచి, అంటే ఇప్పుడు పేదలకు రూపాయికే కేజీ బియ్యం ప్రభుత్వాలు ఇస్తున్నాయి లేదా ఉచితంగా ఇస్తున్నాయి. అలా కాకుండా పేదల దగ్గర ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకొని సన్న రకం బియ్యం అందిస్తే పేదలు బియ్యం తింటారు, రేషన్ బియ్యం ఎవరికి అమ్మే అవకాశం ఉండదు, రేషన్ మాఫియాను కూడా అరికట్టవచ్చు అని పేదలు అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం పేదలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా లేదా వారి ఖాతాలలో డబ్బులు వేసే విధంగా నిర్ణయం తీసుకుంటుందా అనేది తెలియాలి. ప్రభుత్వాలు రేషన్ బియ్యం తీసేసి పేదల ఖాతాలలో డబ్బులు వేయాలనుకుంటే ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు అధికార పార్టీ నాయకులపై విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో అధికార పార్టీలు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. పేదలకు బియ్యం పంపిణీ చేయకుండా ఖాతాలలో డబ్బులు వేస్తే పూర్తిగా ఇక రాబోయే రోజుల్లో పేదలకు బియ్యం అందించేది ఉండదు. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయో ఎలాంటి కాలం వచ్చాదో తెలియదు. అలాంటప్పుడు సన్న రకం బియ్యం పేదలకు ఇచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇది పేదలు కూడా హర్షిస్తారు.